మన పెద్దల మాట. సంస్కారాలు అన్నీ కూడా అమ్మ ఒడిలోనే అందుతాయి. మాతృ పూజ చేయు మగవారి కెళ్ళను అన్యకాంత తల్లి ఎట్లు తోచు. ఎరుక మరచు వారు నరకంబు పాదవును. కాళికాంబ హంస కాళికాంబ అంటాడు జగద్గురు శ్రీమద్ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. నిజంగా అమ్మ ఒడిలో పెరిగి అమ్మ మాధుర్యాన్ని, అమ్మ ఆత్మీయతని, అమ్మ వాత్సల్యాన్ని, అమ్మ ప్రేమని చవి చూడగలిగి అమ్మ యొక్క గొప్పతనాన్ని గ్రహించగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా లోకంలో కనిపించేటువంటి స్త్రీముక్తులందరినీ కూడా గౌరవిస్తాడు. తల్లి విలువ తెలియని వాడే స్త్రీని అగౌరవపరుస్తాడు అనేటువంటిది వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మాట. ఉవాచ. ఈరోజు ఇంతమంది జగన్మాతలు ఇక్కడికి వచ్చారు. మీరంతా తలుచుకుంటే ఈ ధర్మము యొక్క స్వరూపాన్ని రేపటి తరానికి అందించగలుగుతారు. ఈరోజు పెద్దల్ని చూడాలి అన్నా, ఇంటిలో పెద్ద తరం ధైర్యంగా నిలబడాలి అన్నా, చిన్న తరం భరోసాని పొందాలి అన్నా స్త్రీమూర్తుల పెంపకము, వారు అందించేటువంటి సంస్కారాలు సక్రమంగా ఉండాలి. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించకపోతే కొంపకు కొరివి కూడా ఆ ఇల్లాలే అవుతుంది. ఇంటికి దీపాలలాగా ప్రకాశించి ఇంటినంతా కూడా వెలుగులు పంచాలి. ఐదవ తనానికి సంకేతమైనటువంటి గాజులు, మెట్టెలు, పసుపు, కుంకుమ, సూత్రము ఇవి భారతీయ నారీమణికి ఎప్పుడూ కనిపించాలి. ముఖాన బొట్టు లేనటువంటి స్త్రీ ఎదురు వస్తే అమంగళం అని చెప్పి పెద్దలు చెబుతారు. ఎందుకు అంటే మనం ఈరోజు అమ్మకి ఈ ముత్తైదు చిహ్నాలన్నింటినీ మనం సమర్పిస్తున్నాము అంటే అమ్మకు సమర్పించడం ద్వారా, అమ్మ అనుగ్రహాన్ని మనం పొందడం ద్వారా ఆ సౌభాగ్యాన్ని మనం అందుకోవాలి అని అనుకుంటున్నాము. ఆ సౌభాగ్యాన్ని అందించమని అమ్మను వేడుకుంటున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేటువంటిది మన పెద్దల అనుభవం. ఆ అమ్మ పాదాలు పట్టుకుని ఆ అమ్మని వేడుకుంటే మన ఇంట్లో ఏ రకమైనటువంటి అమంగళమైనటువంటి విషయాలు జరగవు అనేటువంటిది మన పెద్దలందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటి మాటే. ఆషాఢంలో ఇంటి ఆడపడుచు ఇంటికి వస్తుంది. చూడండి, సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం ఎంత విశేషంగా ఉంటుందో. 11 నెలలు అత్తవారింటి దగ్గర ఉండేటువంటి ఆ తల్లి తన ఇంటి పేరు మార్చుకుంది. భర్త కోసం తన బంధుగణాన్ని, అక్కడ ఉండేటువంటి అత్తమామలకు సంబంధించిన వాళ్ళే తన బంధువులుగా మురిసిపోయింది, వారితోనే కలిసిపోయింది. కానీ తాను ధారణ చేసేటువంటి మంగళసూత్రంలో 2 గిన్నెలు ఉంటాయి. ఈ 2 గిన్నెలకి సంకేతం ఏమిటంటే పుట్టినింటికి, మెట్టినింటికి 2 చోట్లకి కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత స్త్రీమూర్తి యొక్క భుజస్కంధాల మీద ఉంది. 11 నెలల పాటు అత్తవారింటి దగ్గర ఉండేటువంటి స్త్రీమూర్తికి ఓ ఆట పిడుపు కావాలి, కాస్త విశ్రాంతి కావాలి, తన వారితో కలిసేటువంటి అవకాశం కావాలి. ఒక ఆచార రూపంలో ఆషాఢంలో ఆడపిల్ల అత్తవారింట ఉండకూడదు అని పుట్టింటికి రావటం. మరొక విషయం ఏమిటి అంటే అన్నీ కూడా రైతువారి కుటుంబాలు. రైతువారి కుటుంబంలో కొత్త కోడలు ఇంటి దగ్గర ఉంటే, భార్యాభర్తలు సాంసారిక విషయాలలో నిమగ్నమై ఉంటే పొలం పనులు ఎవరు చేయాలి? వృద్ధుల మీద భారం పడుతుంది. భర్త ధ్యాస బాధ్యత వైపు నడిపించడం కోసం స్త్రీమూర్తిని పుట్టింటి దగ్గర కూర్చోబెడతారమ్మా. మరొక విశేషం ఏమిటి అంటే ఎంత గొప్ప సైన్స్, ఎంత గొప్ప దీర్ఘ దృష్టి మన పెద్దవాళ్ళది అంటే ఆషాఢంలో గర్భం ధారిస్తే చైత్ర వైశాఖాలలో
ప్రసవం జరిగితే మండు టెండలలో ప్రసవం జరిగితే ఆ తల్లికి ఆ బిడ్డకి కూడా ఎంత కష్టమో చూడండి. ఆషాఢంలో చేసేటువంటి ప్రతి ఆచారము వెనుక కూడా ఒక శాస్త్రీయత ఉంది. మనం ఉగాదికి వాడేటువంటి ఉగాది పచ్చడి దగ్గర నుండి మన ఇంటికి కట్టేటువంటి ఆ మామిడాకుల తోరణం వరకు ప్రతిదీ కూడా శాస్త్రీయత ఉంది. స్త్రీ 24 గంటలు పనిచేసి గిన్నెలు కడిగి బట్టలు ఉతికి నీటితో ఎక్కువగా నీళ్ళల్లో తడిచి చేతులు కాళ్ళు నీళ్ళలో మునిగి చేతులకు కాళ్ళకు పాచి పడితే ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా తయారయ్యి బాధ పెడుతుంది. దానిని నివారించడం కోసం యాంటీబయాటిక్ గా యాంటీసెప్టిక్ గా పనిచేసేటువంటి పసుపుని చేతికి కాళ్ళకి ముఖానికి రాయించారమ్మా. ఇంతకంటే శాస్త్రీయత ఏం చెప్పగలరు? ఈరోజు అమ్మవారి కార్యక్రమం ఏమి జరిగినా వేపాకు దాంట్లో అంతర్భాగంగా ఉంటుంది. వేప మండలు పట్టుకొని తిరుగుతాం, వేప మండలు అమ్మవారి సన్నిధికి తీసుకుని వస్తాం. ఆమె నివేదన తీసుకుని వచ్చేటప్పుడైనా ఆ పురేగింపు జరిగేటప్పుడైనా చూడండి, ఆకు చివరన కొస సన్నగా ఉండేటువంటి ఆకులలో ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ పీల్చి జీవించడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ని ఎక్కువగా వదులుతాయి అనేటువంటిది సైన్స్ చెప్తున్నటువంటి మాట. ఇంట్లోకి జనం వచ్చి పోతూ ఉంటారు. ఎక్కువ మంది ఉన్న చోట ఆ ప్రాణవాయువు సరిగా అందదు. అటువంటి చోట ఈ ఆకులు మామిడాకులు లాంటివి వేలాడదీస్తే సరైనటువంటి ప్రాణశక్తి అందుతుంది అని కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ నేల మీద నడుస్తున్నటువంటి ఆచారము సంప్రదాయము. గడపకి పసుపు రాస్తాం, పసుపు రాయటం ఆచారం. ఈరోజు తల్లులంతా కూడా గడపకి రంగులు వేయటం అలవాటైపోయింది. పసుపుకు ఉన్నటువంటి శక్తి రంగుకు లేదమ్మా. అంతకు ముందు పసుపు వాడమంటే పసుపా అన్నటువంటి వారు మేము చిన్నతనంలో వికో టర్మరిక్ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మొహమంతా పూసుకునేవారు. వికో టర్మరిక్ లో ఏముంటుందంటే పసుపే వాడతారు అని చెప్పేవారు. ఎలాంటి పరిస్థితికి మనల్ని తీసుకుని వచ్చారంటే మన వేలుతోనే మన కన్ను పొడిపించి మనల్ని మూర్ఖులుగా మార్చారు. ఈరోజు మేము చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు టీవీలో ఒక యాడ్ వచ్చేది, ఇంకా ఉప్పేనా ఇంకా బొగ్గేనా అని. అంటే ఉప్పు వాడబాకండి, బొగ్గు వాడబాకండి, పండ్ల పొడి వాడండి అని. నిజమే కాబోదు అని చెప్పి ఆ తెల్లగా ఉండేటువంటి పండ్ల పొడి వాడటం మొదలు పెట్టాం. కొద్ది రోజుల తర్వాత మళ్ళా మైకి పట్టుకుని ఓ పిల్ల వచ్చేది, మీ పేస్ట్ ఇంకా పొడుగు పౌడర్లేనా, పేస్ట్ లోకి మార్చండి అన్నాము, పేస్ట్ లోకి మారిపోయాం. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి మైకి పట్టుకుని వచ్చేది, ఏమని అడిగేది, మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, మీ పేస్ట్ లో బొగ్గు ఉందా, మీ పేస్ట్ లో నిమ్మకాయ ఉందా, మీ బొందు ఉందా, ఇవన్నీ అడుగుతుంది. ఇప్పుడు ఉప్పున్న పేస్ట్ కోల్గేట్ సాల్ట్ వాడుతున్నాం, బొగ్గున్న పేస్ట్ కోల్గేట్ చార్కోల్ వాడుతున్నాం. ఎక్కడి నుండి వచ్చాం? మా నాన్నమ్మ ఉప్పు వాడింది, బొగ్గు వాడింది. 70 సంవత్సరాలైనా ఒక పన్ను ఓడలేదు. బఠానీలో చిన్న గింజ నవ్వుతూ ఉంటే టకా టకా శబ్దం వచ్చేది, కానీ బఠానీ పిండి కావాల్సిందే కానీ పన్నుకు నొప్పి అనేటువంటిది ఆమెకి తెలియదు. ఈరోజు 25 సంవత్సరాలకే పళ్ళ సెట్లు వచ్చేసాయి, 15 సంవత్సరాలకే కళ్ళకి కళ్ళజోడ్లు వచ్చేసాయి. కారణం ఏమిటి అంటే మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి, మన ఆచారం మారిపోయింది. ఇది ఆలోచించవలసినటువంటిది మన తల్లులు ఆలోచించేయాలి. కరోనా కాలంలో భారతదేశాన్ని కాపాడింది ఏమిటి అంటే మందులు కాదమ్మా, మన వంటిల్లు. మన వంటింట్లో మనం వాడేటువంటి మిరియం, మన వంటింట్లో మనం వాడేటువంటి అల్లం, మన వంటింట్లో మనం వాడేటువంటి శొంఠి, మన వంటింట్లో మనం వాడేటువంటి జీలకర్ర, అలాగనే
ఇవన్నీ అలా తీసుకొని మనం కూరలో వేసేటువంటి పసుపు, ఇవన్నీ కూడా మనల్ని కాపాడాయి. కాబట్టి మనం మన సంస్కృతి తెలుసుకోవాలి, మన సంస్కారాలు తెలుసుకోవాలి, మన ఆచారాలు తెలుసుకోవాలి, వాటిని మనం తిరిగి అర్థం చేసుకోవాలి, రేపటి తరానికి అందించాలి. దానికోసమే ఇటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా మనం ముందుకు నడిపిస్తూ ఉన్నాం. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా అనేక ప్రాంతాలలో దేవాలయాలు నిర్మాణం చేశాం. మనం కులాలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, స్త్రీ పురుష భేదం ఉండవచ్చు, కానీ మనమంతా కూడా ఆ భగవంతుని సంతానమే, మనమంతా కూడా హిందువులమే, మనమంతా ఒకరికొకరం బంధువులమే అనేటువంటి భావనతో మనం ముందుకు సాగాలి. దానికోసమే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ మీ ప్రాంతాలలో జరిగేటువంటి సమస్త సేవా ఫౌండేషన్ కార్యక్రమాలకి సహకరించండి. మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ కేంద్రంలో ప్రతినిత్యం వెళ్ళి దర్శనం చేసుకోండి. వారానికి ఒక్కసారైనా భజన చేయండి, సత్సంగాల్లో పాల్గొనండి. అలాగనే ఆ దేవాలయంలో శుభ్రం చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కండి. ఆ విధంగా హిందూ సమాజం ముందుకు వెళ్తుంది అని చెప్పి, జగన్మాత అయినటువంటి వెంగమాంబ యొక్క అనుగ్రహానికి పాత్రమవుతుంది అని చెప్పి భావిస్తూ, జయ శ్రీ వెంగమాంబ మహాదేవికి, జయ శ్రీ వెంగమాంబ తల్లికి, జయ శ్రీ వెంగమాంబ తల్లికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.